నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టారు ఆ నేత. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఆ చర్యలను ఓర్చుకోలేకపోతున్న ప్రత్యర్థులు దూషణలకు దిగుతున్నారట. దీంతో వారికి చుక్కలు చూపిస్తున్నారు ఆ ఎమ్మెల్యే. ఇది జరుగుతుంది ఎక్కడో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం గత 2-3 దశాబ్దాలుగా వైసీపీ అడ్డాగా పేరు పొందింది. అయితే 2024 ఎన్నికలలో అనూహ్యంగా యువనేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ కంచుకోటను బద్దలు కొట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుండి రాయచోటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూనే ఉంది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. అయితే మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాయచోటి వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాయి కూటమి పార్టీలు. టీడీపీ యువనేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. ఆయన గెలుపును జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మీద అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారట. మొదట్లో వీరి ఆగడాలను భరించారట రాంప్రసాద్ రెడ్డి. కానీ వ్యవహారం శృతిమించుతోందని గ్రహించిన ఆయన ఇప్పుడు వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారట. అసలే మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత రాంప్రసాద్ రెడ్డి. ఆయన చెప్పడమే ఆలస్యం. రాయచోటి తమ్ముళ్లు రెచ్చిపోతున్నారట. దీంతో 2 పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిందట. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెంలోని జరిగిన వైసీపీ సమావేశంలో రెచ్చిపోయారట రమేష్ కుమార్ రెడ్డి. సీఎం చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడారట. దీంతో రమేష్ కుమార్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రాంప్రసాద్ రెడ్డి. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గతంలో దాదాపు 20 సంవత్సరాల పాటు టీడీపీలో ఉన్నారు రమేష్ కుమార్ రెడ్డి. ఆ పార్టీలో పలు పదవులు చేపట్టారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత ఒక్కసారిగా రమేష్ కుమార్ రెడ్డి తీరు మారిపోయిందట. గతంలో తనకు రాజకీయ జీవితంలో ఎదుగుదలకు కారణమైన టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద అడ్డుగోలుగా రెచ్చిపోవడం దారుణమనేది తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారట. ఇకపై నోరు జారితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్లు పంపుతున్నారట. మరోవైపు రాయచోటి ప్రజలు మాత్రం అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం, కవ్వింపులు ఎప్పుడు ఆగుతాయా అని ఎదురు చూస్తున్నారట. తాము నియోజకవర్గ అభివృద్ధి కోరుతున్నామని, ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయాలు కాదంటున్నారు.